करधनकमले देहदारुढ्यलक्ष्मीः शतसंवत्सरं మురుగేశ మున్సి రెండు మాట మాట్లాడుతుంది. అవును. అందరికీ నమస్కారం. ఈరోజు గంటావూరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు మన మురుగా గారు ఎంతో అభివృద్ధి చేసినారు. పోయిన సంవత్సరం మేము వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. ఈ సంవత్సరము ఇంత గొప్పగా చూస్తూ ఉంటే ఎంతో కన్నుల పండుగగా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం మన మురుగా గారికి చెందుతుందని ఆ గంగమ్మ తల్లి ఆయనకి ఎప్పుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు మాకు చేసిన ఈ సన్మానాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో ప్రతి ఒక్క నెల పౌర్ణమి లాగానే ఈ నెల కూడా పౌర్ణమి పూజ జరగడం కూడా జరిగింది. ఈ నెల విశేషం ఏమంటే అమ్మవారి ఊంజల్ సేవ, మళ్ళా జ్వాలాదీపము ఈ రెండు ఈ నెల వచ్చి వెళ్ళిపోయినాము. ఎందువల్లంటే మన టౌన్లో మనము కలంనేళ్ళ గంగమ్మ జాతర స్టార్ట్ అయింది కాబట్టి అమ్మవారికి పూజలు జరుగుతుంది కాబట్టి వీరు వచ్చి ఆ విశేషం చేయకూడదని చెప్పినారు అయ్యగారిని అడిగిన వల్ల. అందువల్ల ఈ నెల వెళ్ళిపోయినాము. అలా రేపు నెల గంటావూరు గంగమ్మ పండుగ కూడా ఉండాలి. గంగ పండుగ అయిపోయినాకనే మళ్ళీ ప్రతి ఒక్క నెల పౌర్ణమికి ఎట్లా ఒక్కొక్క నెల ఎట్లా చేస్తానేమో పౌర్ణమి పూజ ప్రతి ఒక్క నెల అట్లే జరుగుతుంది. గంగ పండుగ అయిపోయినాకనే ఈరోజు అన్నోళ్ళు వచ్చినారు. కొన్ని ఏళ్ళుగా 2 ఏళ్ళు ఉండే గంగమ్మ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానానికి మాంగళ్యం అన్నవర్లు ఇస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళు మా గంగమ్మని ఈడ గంటావూరు గంగమ్మని దర్శించుకొని వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ నుంచి వచ్చినారంటే ఆ గంగమ్మ తల్లి పిలుచుకొని వచ్చింది అనేసి మేము కూడా భావిస్తున్నాము. ఆయన వచ్చిన దానికి మా ఆలయ తరఫున మా గంగమ్మ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాము. నేను వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది, మాకు ఆనందంగా ఉంది. అంత దూరం నుంచి వచ్చినారంటే గంగమ్మ తల్లి పిలుచుకొని వచ్చింది అనుకుంటాము. సంతోషంగా ఉంది. మేమైతే ఇంతవరకు చూడలేదు అన్ననే, కానీ ఈరోజు చెప్తామంటే ఆనందంగా ఉంది. అంటే కొన్ని ఏళ్ళుగా అంటే బాగా కొన్ని ఏళ్ళుగా వాళ్ళు మాంగళ్యం అంటే చిన్న సన్నపిల్ల కాదు. అలాంటిది అమ్మవారికి మాంగళ్యం చేసి ఆయన ఇచ్చేస్తానంటే ఏదో పుణ్యం. ఆయన దర్శనం మేము చేసుకునేది మేము చేసిందే పుణ్యం. చాలా ఆనందంగా ఉంది.